మ్యామ్ రీసెంట్ గా కూడా ఇద్దరు ముగ్గురు ర్యాంక్స్ కొట్టుకున్నారు మన యూపీఎస్సీలో. డిఫరెంట్ లేబుల్ కేటగిరీ. యా యా ప్రతి ఇయర్ కొంతమంది డెఫినెట్ గా కొట్టుకుంటారు. నా దగ్గర నుంచి కూడా ప్రతి ఇయర్ కొంతమంది తయారవుతారు. అవును వాళ్ళ కాన్ఫిడెన్స్ తెప్పించి వాళ్ళు సమాజంలో మంచి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్న నేను చాలా మంది డిఫరెంట్ లేబుల్ తో నేను రోజు కలిసి ఉంటాను. నాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టపడతారు, ఈవిడకన్నా ఎంత బాగా పనిచేస్తారు ఇలాంటి వాళ్ళకంటే అని. ఓకే, మేము చాలా సింపుల్ గా ఉంటారు డిఫరెంట్ లెవెల్ పీపుల్ నాలాంటి వాళ్ళందరూ. అండ్ వాళ్ళు కష్టం ఎంత పడతారంటే నువ్వు ఎంత పని చెప్పు ఫోకస్ గా పని చేస్తారు, ఒకటే లక్ష్యం పెట్టుకుంటారు. మీకు తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంత స్ట్రాంగ్ గా లక్ష్యం కోసం ఆయన కోసం ఉంటారో, డిజేబుల్డ్ పీపుల్ కూడా కొన్ని విషయాలు స్ట్రాంగ్ తీసుకుంటారు, 100%. కొన్ని గట్టిగా తీసుకుంటారు మనసులో. వాళ్ళు తీసుకున్నారంటే ఈవిడ కాదు ప్రైమ్ మినిస్టర్ కూడా దిగి రావాల్సిందే. దే హావ్ టుక్ హర్ టు ద టాస్క్. ఈ రోజు నేను లేట్ చేశాను, నేను ఆపాను, వాళ్ళు వదలరు. జేఎన్యూ నుంచి, ఉస్మానియా నుంచి, కాకతీయ యూనివర్సిటీ నుంచి అందరూ రెడీ అయిపోతున్నారు. నాకు కొన్ని వందల ఫోన్స్ వస్తున్నాయి, మేము ఎఫ్ఐఆర్ చేస్తున్నాం. నేను ఆపే పరిస్థితి ఈరోజు నా చేతిలో లేదు. మీరు చూసుంటారు ఎంత మంది ఆమెను వ్యతిరేకిస్తున్నారు అనేది మీకు తెలిసిపోతుంది. కానీ ఎందుకు మ్యామ్ అంటే తన ఇటువంటి అంటే ఎవరి వల్ల తను ఇబ్బంది పడ్డారా? ఒక తన సంబంధించిన విషయం కాదు, తన బ్యాచ్ కాదు, తనకు ఎవరు కాంపిటీషన్ కాదు, ఆల్రెడీ తను ఒక టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ లో ఒకరు. ఇటువంటి ట్వీట్లు ఎందుకు చేస్తుందంటారు? వాళ్ళు బాగా పైకి వెళ్ళిపోయి సామాన్య మానవులు కనపడక ఆమెకు అన్నీ వచ్చినాయి కదా, అది మీకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. మేము దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. సో దాంతో ఏంటంటే ఆవిడకి ఇంకా మనుషులు ఆనట్లేదు, దివ్యాంగులు అయితే అసలు ఆనట్లేదు. అందం ఉంటే గొప్ప అంటే ఆ మాట నేను అనకూడదు కానీ అదే ఇప్పుడు ఫిజికల్ గా పరిగెత్తే గొప్ప. వీళ్ళు ఎంతమంది వాడని అసలు ఐఏఎస్ ఆఫీసర్ హెలికాప్టర్ వాడచ్చా మేము క్వశ్చన్ చేస్తా? లేదు. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎన్నోసార్లు మేమే మాట్లాడాం, మార్నింగ్స్ లో చాలా సార్లు మాట్లాడాం. హెలికాప్టర్ కావచ్చు, లేకపోతే ఆవిడ విల్లాస్, ఇంకా అవన్నీ చాలా ఉన్నాయి, ఆస్తుల వివరాలు చాలా ఉన్నాయి. బయట పెట్టదలుచుకుంటే మేము కూడా బయట అవన్నీ డిఫరెంట్ లేబుల్. మీరు ఎప్పుడైనా విన్నారా? నా వీడియోస్ కూడా మీరు చూస్తారు కదా, ఎప్పుడు పర్సనల్ గా మాట్లాడాలి. కానీ ఈసారి మాత్రం నన్నన్నా నేను సహించేదాన్ని. ఒక మొత్తం మీరు చూస్తే వాళ్ళ కష్టాలు పక్కన చూస్తే ఎంత గొప్ప మనసైనా, ఎంత కఠినమైన మనసైనా కరిగిపోద్ది అనమాట. అటువంటి వ్యక్తుల గురించే ఇవిడ మాట్లాడేది. సో ఇప్పుడు ఈ టైంలో నేను వాళ్ళ పక్కన వాయిస్ వినిపించకపోతే నేను బ్రతికున్నా వ్యర్థం. సో అందుకని నేను బయట రావడం జరిగింది అనమాట. అంతే. జనరల్ గా మీరు ఇటువంటివి అంటే మీరు చాలా సాఫ్ట్ పర్సన్. నాకు తెలిసి నేనైతే మొట్టమొదటిసారి చూస్తున్నా మీరు ఇంత కోపం తెచ్చుకోవడం, బయటకు వచ్చి మాట్లాడడం. జీవితంలో చాలా రేర్ గా నేను బాధపడతాను. దేనైనా నేను మనం ఎదుర్కొందాం అనే ధైర్యంతో ఉంటా. గత 20 సంవత్సరాల్లో నేను ఇంత బాధపడిన సందర్భం లేదు, ఇంత మనసుకు తీసుకునే సందర్భం కూడా లేదు. ఏ కమ్యూనిటీ బాగు కోసం అయితే నేను 2 రాష్ట్రాలు తిరిగాను, ప్రతి ఒక్క డిఫరెంట్ లేబుల్ని కలవడానికి ట్రై చేశాను. వాళ్ళని నువ్వు మాట్లాడితే వాళ్ళు అంటే నేను ఎవరైతే ఎత్తాలని పైకి చూసానో వాళ్ళు దింపితే నేను తొక్కేస్తాను కాలుతో, గవర్నమెంట్ తొక్కేయాలి వీళ్ళని కాలుతో అన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఏదైతే మనం పోలను పెంచుతామో నరుక్కుంటూ వెళ్ళిపోయింది అదంతా. ఆ స్టేట్మెంట్ ఆవిడ ట్విట్టర్ లో కొన్ని లక్షల మంది వ్యూస్, ఆ వ్యూస్ ని పెట్టుకుని ఎవరిని అవమానిస్తుంది అంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు వీళ్ళు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వద్దు, వీళ్ళు పనికిరారు, వీళ్ళు ఆల్రెడీ సామాజికంగా వెనకబడ్డారు, వీళ్ళకి ఉద్యోగాలు కూడా ఇవ్వద్దు, వాళ్ళు తిని లేకుండా చావాలా? మరి ఏం చేయాలి? మరి ఎలా సొల్యూషన్ చెప్పండి. మరి ఆవిడ అంటే ఇందులో అవద్దా, యూపీఎస్సీ రాయొద్దా, అర్హులు రాయొద్దు, చపరాసి పనులు చేయాలి. అది కూడా పాపం వాళ్ళు నడుచుకుంటూ చేయలేరేమో ఆ దృష్టిలో. యూపీఎస్సీ రాస్తే అన్నా వీల్ చైర్ తోయడానికి మనిషి దొరుకుతాడు, చపరాసి పని చేసి వీల్ చైర్ ఎవరు దోస్తాడు అంటే వీళ్ళని హీనపరచాలి అని టార్గెట్ పెట్టుకుంది. అంటే ఆ దృష్టిలో ఆవిడ అందగత్త, మిగతా అందరూ హీనము. ఇంకా నడలేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళతో ఇంకా రోడ్ మీద. సో వాళ్ళని ఏమైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, వాళ్ళ తరఫున ఎవరు మాట్లాడతారో అనుకుందేమో. సో ఇప్పుడు నేను మాట్లాడేసరికి నా మీద పర్సనల్ గా మాట్లాడుతున్నారు. సో మీరు అడిగింది కూడా క్షమాపణ. నేను ఏం అడిగా అసలు? రాజీనామా చేయమని అడగలేదు. మొత్తం ప్రెస్ మీట్ ఎక్కడ లేదు, ఏం అడగల. విత్డ్రా చేసుకోండి ట్వీట్, దివ్యాంగుల సమాజానికి అసలు క్షమాపణ చెప్పండి అంతే. దానికే ఆవిడకి అంత అహంకారం వచ్చింది. ఏమని మీరు చెప్పండి, ఒక 50 ఏళ్ళ తర్వాత భూమి మీద మీరు ఉంటారో నేను ఉంటానో గ్యారంటీ లేదే. వచ్చే 100 ఏళ్ళలో ఎంత అందమైన కరిమరుగు అయిపోద్ది ఎవరికైనా. అలాంటి జీవితాన్ని పట్టుకుని ఒక కమ్యూనిటీ నువ్వు హేళన చేసే అధికారం నీకు ఎవరిచ్చారు? నువ్వు ఏ పోస్ట్ లో ఉన్నావు, నువ్వు ఏం పాలన చేస్తున్నావు? ఇవన్నీ ఎట్లా ఈ సమాజంలో దేనికి దారితీస్తాయి? వీళ్ళ కోట సరే. రెండో విషయం, రిజర్వేషన్ ఉండాలా వద్దా అనేది చర్చ అనేది మీకు నాకు మధ్య కాదు, ప్రభుత్వం తీసుకోవాలి. నేను రిజర్వేషన్ సపోర్ట్ చేస్తున్నాను, అపోజ్ చేస్తున్నానని చెప్పట్లేదు. రిజర్వేషన్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి వద్దు, ఎవరు పనికొస్తారు జాబులకి అనేది ప్రభుత్వాన్ని తీసుకోవాలి. నేనేం ఈవిడ ఎవరు? ఇది అసలు ఈవిడికి ఇంత అహంకారం రావడానికి కారణం ఏంటి? తెలంగాణ ప్రభుత్వమే కారణం.
100%. అండ్ మ్యామ్ నేను ఒకటే అడుగుతున్నా, అంటే మీరు అంటే ఈ విషయంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయను, బట్ అడగాలనిపిస్తుంది నాకు. సో ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని మీరు తీర్చిదిద్దుతున్నారు కదా, సో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా అవినీతి పరులు అని ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటుంది వాస్తవంలో మనం రావాలంటే. సో ఎవరు అసలైన వికలాంగులు అంటారు ఈ విషయం? నేను ఒక విషయం కరెక్ట్ గా చెప్తాను. వికలాంగులు హానెస్ట్ గా బతుకుతారు, నిజంగా దివ్యాంగులు హానెస్ట్ గా బతుకుతారు, స్కాములు చేసి బతకరు, పబ్లిక్ సొమ్ములు దోచుకుని బతకరు, హానెస్ట్ గా బతుకుతారు. అవసరమైతే ఉద్యోగం రిజైన్ చేసి బయటకు వచ్చి బతకడానికి ట్రై చేస్తారు. అంతేగాని లోపలుండి సిస్టమ్ లోపలుండి ప్రజల సొమ్ము కాంట్రాక్ట్ రూపంలో వచ్చిన సొమ్ము తినరు. ఇవన్నీ చాలా మంది దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి. వాళ్ళు అవి మాట్లాడుతా ఉంటే నేనే ఆపా. మనం ఇష్యూ మాట్లాడదాం, సొల్యూషన్ మన పాలసీలో సొల్యూషన్స్ రావాలి, ఆవిడ మైండ్ సెట్ లో ఈ విషయంలో మార్పు రావాలి. మిగతా ఆవిడ సంబంధించినవి నిజంగా కాలమే సమాధానం చెప్తుంది. ఏ పాపం దాగదు, ఎవరి స్కామ్లు దాగవు. అవును మ్యామ్, 100%. ఫైనల్ గా మ్యామ్ మీరు ఏం కోరుకుంటున్నారు? తనైతే దిగి రావట్లే, ఇంకా క్షమాపణ చెప్పట్లే. సో మరి ఎగ్జామ్ కి మీరు రెడీ అయ్యిండ్రా? ఎగ్జామ్ రాయబోతున్నారా మీరైతే రెడీగా వచ్చి? అండ్ ఫైనల్ గా స్మిత నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఆవిడ ముందు అంటే ఆల్రెడీ ఆ ట్వీట్ చాలా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆవిడ తీసినా దాని వాల్యూ లేదు, వెళ్ళిపోయింది. అందరు తన పరువు తనే తీసుకుంది. 100% తీసుకుంది. ఆవిడ ఇంకా తను చెప్పింది రైట్ అని తను నమ్ముతుందా నమ్మినట్టు నటిస్తుందో నాకు తెలియదు. సో ఆవిడ దివ్యాంగ సమాజానికి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. నేనేమో పెద్ద పెద్ద కోరికలు కూడా కోరట్లా. సో లేకపోతే నా చేతిలో కూడా విషయం లేదు, దాటిపోయింది. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విన్నారు కదా, సో స్మితా సబర్వాల్ టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. జనరల్ గా మన ఇంత కష్టపడి చదివిన చదువు గొప్పదా సంస్కారం గొప్పదా అంటే రెండు పక్కపక్కనే ఉంటాయి. చదువుతో పాటు సంస్కారం కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఇంతమంది తను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తను ఈ సభ్య సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తా ఉంది? సో మీ అభిప్రాయం ఏంటి? అంటే వికలాంగులు అంటే ఏం చేయొద్దా, ఏం ఉద్యోగాలు చేయొద్దు, వాళ్ళ కళలను సాకారం చేసుకోవద్దు, వాళ్ళకి ఒక మనసు ఉంటది, ఐఏఎస్ అవ్వాలనుకుంటారు, ఐపీఎస్ అవ్వాలనుకుంటారు, సో యూపీఎస్సీ చూసుకుంటది, గవర్నమెంట్ చూసుకుంటది, అన్ని రకాలుగా ఆలోచించే వాళ్ళకు కూడా గవర్నమెంట్ రిజర్వేషన్ కల్పించింది. మరి వాళ్ళేమన్నా నీకు నొప్పించిర్రా, లేకపోతే మీ ఆస్తులు రాసిమ్మన్నారా మీరు సంపాదించినవి? ఎందుకు వాళ్ళపైన కక్ష కట్టి స్మితా సబర్వాల్ గారు మీ వినాశనాన్ని మీరే కావాలని రెడ్ కార్పెట్ వేసి పిలుచుకున్నారు మీరు? అది ఎందుకు జరిగిందా, మరి ఏ టైంలో జరిగిందా అనేది మీకే తెలియాలి. అండ్ తెలంగాణ ప్రజలారా దయచేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాల్ని. అండ్ సో ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను ఏం చేయాలి? సో స్మితా సబర్వాల్ ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటది? సో వీళ్ళకి సరైన న్యాయం జరగాలి, అట్లీస్ట్ క్షమాపణ కోరుకుంటా ఉన్నారు. సో ఏం చేయాలనేది దయచేసి మీ అభిప్రాయాలు, సూచనలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.